బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక ఆవర్తనం ప్రభావంతో అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా కొమిలిగుండ్ల మండలంలో 12.9, అనంతలోని ఎల్లనూరు మండలంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో సత్యసాయి జిల్లాలోని కుషావతి, చిత్రావతి నదులు పరవళ్లు తొక్కాయి. కనేకల్లు, మాల్యం మధ్యలో వేదవతి నది ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కంది, వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక అటు కర్నూలులో హంద్రి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక్కెరవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పెంచికలపాడు దగ్గర బ్రిడ్జిపై వరద పోటెత్తింది. కొండ ప్రాంతాల్లో నుంచి వాగుకు పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో నెల్లూరు, ముంబై హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చాగలమర్రి, ప్యాపిలి మండలాల్లో పంటలు నీట మునిగాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొద్ది గంటల్లోనే కుండపోత వర్షం కురిసింది. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల వాగులు, చెరువులు పొంగిపొర్లగా పంట పొలాలు మునిగిపోయాయి. నిన్న అత్యధికంగా ములుగు జిల్లా జేడీ మల్లంపల్లిలో 19.40 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలు రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మెదక్, కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాత ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీస్ శాఖల సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. experience.